హాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీకు ఎనాటమీ చెప్తుంటుంది కదా, ప్రతిదీ ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనుకుంటే బాడీలో దాని యొక్క ఎనాటమీ గురించి తెలుసుకోవాలి ఎప్పుడైనా. సో ఎనాటమీ అంటే ఏంటంటే స్ట్రక్చర్ అనమాట, సింపుల్గా. సో ఇప్పుడు నడుము నొప్పి అంటే లుంబార్ పెయిన్ అంటారు కదా, లుంబార్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, లో బ్యాక్ ఏక్ అంటారు కదా, ఇవన్నీ ఒకటే అనమాట. అంటే నడువులో కింద నడువు చివరన L1, L2, L3, L4, L5 వీటిని లుంబార్ స్పైన్ అంటాం. LS స్పైన్, లుంబో సాక్రల్ స్పైన్ అంటే లుంబార్ కింద సాక్రం ఉంటుంది, ఒకటే పెద్ద బోన్. సో అది సాక్రం అనమాట. సో అందుకని LS స్పైన్ ఎక్స్రే అంటారు చూడండి, LS స్పైన్ లుంబో సాక్రల్ స్పైన్ అనమాట. అలాగే MRI అడిగినవి కూడా LS స్పైన్ MRI అడుగుతుంటారు చూడండి, అలాగనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇది లుంబార్ స్పైన్. సో ఇది చూడండి 1, 2, 3, 4, 5. సో ఇది ఈ వెర్టిబ్రల్ బాడీ అంటాం. తెల్లగా ఐస్ మొక్కల్లాగా ఉన్నాయి కదా ఒక్కొక్కటి, ఇది వెర్టిబ్రల్ బాడీ. ఓకే, బాడీ ఇది L1 బాడీ, ఇది L2 బాడీ, L3, 4 అలా. ఈ బాడీకి మధ్యన చూడండి ఇది గుజ్జులాగా ఉంది చూడండి, కుషన్ లాగా. ఇది కుషన్ అన్నమాట. దాన్నే మనం డిస్క్, లుంబార్ డిస్క్ అంటాం. అంటే బాడీకి మధ్య డిస్క్ ఉంటుంది, అంటే షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటుంది అనమాట. మనం ఇప్పుడు గెంతినా, అటు ఇటు కదిలినా, బెండ్ అవుతున్నా గుజ్జులాగా ఉంటుంది కాబట్టి అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటుంది. సో ఇది లుంబార్ స్పైన్ లో ఇలాగ ఉంటుంది కదా. సో ఇది బాడీ, ఇదేమో డిస్క్, బాడీకి మధ్యన. సరే, ఇంకేం తెలుసుకోవాలంటే ఇందులో ఈ వెనకాల చూడండి, ఇది ఇలాగా ఉంది కదా, ఇది ప్రొజెక్షన్, ఇది లుంబార్ స్పైనస్ ప్రాసెస్ అంటాం, స్పైనస్ ప్రాసెస్ ఇది. ఓకే, అలాగే ఇప్పుడు ఇది వెనక నుంచి చూస్తే ఇది స్పైనస్ ప్రాసెస్, అంటే L1 నుంచి వచ్చింది, L1 కి సంబంధించింది. ఇది L2, 3, 4, 5 అనమాట. సో ఇప్పుడు మరి ఈ బాడీ ఉంది కదా, మరి ఈ రెండు ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అది చూడండి, గమనించండి. ఎక్కడ ఇంకో చూడండి, ఈ లుంబార్ స్పైనస్ ప్రాసెస్ ఉండి ఇలాగా ఒక రెక్కలాగా ఇలాగ ఒక వెళ్తుంది బోన్, దాన్నే లామినా అంటాం. లామినా చూడండి, ఇటుపక్క ఇలా వెళ్తుంది చూడండి. పోనీ ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది ఇంకా L2, ఇది లామినా, ఇది పక్కన లామినా. అంటే లామినా అంటే కవరింగ్, కార్పెంటర్లు అంటారు చూడండి, లామినేట్స్ అని, ప్లైవుడ్ మీద వేసే లామినేట్స్ అంటుంటారు చూడండి, లామినేట్స్ అంటారు. సో అలా కవరింగ్ అనమాట. ఏంటంటే ఈ మధ్యలో ఉన్నదేమో ఇగో ఇది స్పైనల్ కెనాల్. ఈ కెనాల్ వెళ్తుంది పైనుంచి కిందకి, ఒక కెనాల్ వెళ్తుంటుంది, స్పైనల్ కెనాల్. ఆ స్పైనల్ కెనాల్లో ఏముంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది. అంటే మనం L1 దాకా పైనుంచి మెడ నుంచి, అది బ్రెయిన్ నుంచి కిందకి స్పైనల్ కార్డ్ వస్తుంది, L1 దగ్గర ఎండ్ అవుద్ది. అక్కడి నుంచి కిందకి వెళ్ళేది జ్యూరా అంటాం. బట్ మీకు ప్రాక్టికల్ గా అర్థం అవడానికి మొత్తం స్పైనల్ కార్డ్ అందుకోండి పోదు, ఈజీగా అర్థం అవడానికి. ఓకే, ఇలా కింద వరకు వెళ్తుంది చూడండి, ఇది చూసారా, ఇది స్పైనల్ కార్డ్ అన్నాం. యాక్చువల్గా జ్యూరా అంటాం, L1 నుంచి జ్యూరా అంటాం అనమాట. అది వేరే కారణం చేత, అది తర్వాత చెప్తాను డీటెయిల్ గా ఎప్పుడన్నా. సో ఇది ఈ స్పైనల్ కెనాల్ మీద కవరింగ్ నే ఈ లామినా కవర్ చేస్తుంది అనమాట. కవర్ చేసి ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటుంది ప్రతి చోట, ఇది ప్రతి లెవెల్లో ఉంది. దాన్ని స్పైనస్ ప్రాసెస్ అంటాం. సో ఈ కవర్ చేసేదాన్ని లామినా అంటాం. అటు లామినా ఉంటుంది, ఇటు లామినా ఉంటుంది. సో అటు ఈ రెండు, ఇటుపక్క లామినా కలిసి ఈ కింద బోన్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఫ్యాసెట్ జాయింట్ అంటాం. అంతే కదా, జాయింట్ అవ్వాలి కదా ఎక్కడన్నా. ఇప్పుడు ఇది బాడీ, సో ఈ రెండు కలిపి ఎక్కడన్నా వెనకాల అటాచ్మెంట్ ఉంటుంది అనమాట, కనెక్ట్ అయి ఉంటాయి. సో దాన్నే ఫ్యాసెట్ జాయింట్ అంటాం. ఓకే, ఇటుపక్క ఫ్యాసెట్ జాయింట్ ఉంటుంది, రెండు పక్కల ఉంటుంది, అటోటి ఇటోటి. సూపీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్, ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్, ఈ రెండు కలిపి ఇక్కడ ఫ్యాసెట్ జాయింట్ ఫామ్ అవుద్ది, ఇటు. మళ్ళీ కింద కూడా అంతే, ఇది L2, L3 ఎక్కడ కనెక్ట్ అవుతుంది. సో అలాగే లాస్ట్ వచ్చేసరికి చూడండి, ఇది L3, L4 ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్, సూపీరియర్ ఆర్టికులర్ ప్రాసెస్. అంటే దీనిది అనమాట. సబ్సిక్వెంట్ గా ఏం లేదు, రైలు బోగీలు కలిపినట్టే అనమాట. సో ఎందుకు ఇలా ఇచ్చాడు అంటే స్పైన్ అంతా ఒకటే, సపోజ్ ఈ పెన్లాగా ఒకటే మొక్క కింద ఎందుకు ఇవ్వలేదంటే, మరి అలా ఇచ్చాడు అనుకోండి, మరి ముందు పోగడం ఇలా చూడండి, ఇలా ఉంగాలంటే ఇలా ఉంగుతూ ఉంటుంది, ఇలా సైడ్ తిరుగుతుంటది, ఇలా బ్యాక్ అవుతూ ఉంటుంది నడుము. అదే ఇప్పుడు ఒకటే మొక్క కింద బోన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఇంకా మనిషి బెండ్ అవ్వలేడు ఇంకా ముందుకి, అవునా. సో అందుకని దేవుడు మనకి ఇలా లింక్ లాగా ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ స్పైనల్ కెనాల్, ఈ నిలువుగా వెళ్ళే గొట్టం స్పైనల్ కెనాల్ అనమాట. స్పైనల్ కెనాల్లో ఏం వెళ్తుంది అన్నాను, ఈ స్పైనల్ కార్డ్ వెళ్తుంది, స్పైనల్ కార్డు కింద వరకు వెళ్తుంది. ఓకే,
జ్వరం అనుకోండి పోదు ఇక్కడ నుంచి, సరే ఓకే. అయితే ఈ ప్రాబ్లము నడుము నొప్పికి ప్రాబ్లము ఎప్పుడు వస్తుంది నడుము నొప్పి అంటే 3 రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే ఈ స్పైనల్ కెనాల్ వెళ్ళే గొట్టం నేరో అయిపోద్ది అన్నమాట, ఇలా నేరో అయిపోద్ది. అంటే ఎంత ఉండాల్సిన గొట్టము ఎంత అయిపోద్ది, గట్టిగా అదే బాగా నేరో అయిపోద్ది అన్నమాట. ఇలాగా ఆల్మోస్ట్ స్పేస్ ఉండదు అసలు. ఆ జ్వరాన్ని బాగా నొక్కేస్తుంటది, బాగా పేక పిసికేసినట్టు అయిపోతుంటది. అంటే ఇలా ఉండాల్సిన కన్నం ఇలా అయిపోతుంది, మరి పేక పిసికేసినట్టు అవదా, అదనమాట. సో అదొక ప్రాబ్లము. తర్వాత ఇంకొక రకం ప్రాబ్లం ఏంటంటే ఇది డిస్క్ అనమాట. ఇది డిస్క్ ఉంటుంది కదా, వెర్టిబ్రల్ బాడీకి మధ్యలో డిస్క్ ఉంటుంది అని చెప్పాం కదా, ఇలా నార్మల్ గా ఉంటుంది అనమాట. ఒకసారి ఏమవుతుంది, డిస్క్ బల్జ్ అవుట్ అయ్యి బెలూన్ లాగా బల్జ్ అవుట్ అయ్యి ఇలా వెనక్కి వెళ్ళి నరాన్ని నొక్కుతూ ఉంటుంది. ఒకసారి ఇలా రైట్ సైడ్ కి నొక్కుద్ది, ఒకసారి ఇది లెఫ్ట్ సైడ్ బల్జ్ అవుట్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నరాన్ని నొక్కుద్ది. అదే మన సెంటర్ అయితే సెంట్రల్ డిస్క్ అంటాం, ఇలా మధ్యలోకి వెళ్ళి మధ్యలో నొక్కుద్ది అనమాట. ఇలాగా అయితే ఇటన్నా వెళ్తుంది, లేదా ఇటన్నా వెళ్తుంది, లేదా సెంట్రల్ అన్న. సరే, ఆ డైరెక్షన్ బట్టి అటు పెయిన్ వస్తూ ఉంటుంది. సరే, ఇంకోటి ఏంటి, ఇంకో ముఖ్యమైనది ప్రాబ్లము. ఇప్పుడు చూసారా, ఇది స్పైనల్ కార్డ్ ఇలా కిందకి ఇలా వెళ్తుంది. ప్రతి లెవెల్లోనూ ఇలాగా 2 కొమ్మలు ఇస్తుంటది అనమాట. అంటే మేము ఇంగ్లీష్ లో మెడికల్ భాషలో రూట్స్ అంటాం మేము, చూడండి. అలాగే ఇది L1 L2 మధ్యన ఒక జత రూట్స్, ఈ L2 రూట్ వెళ్తుంది అనమాట. సో అది L2 L3 మధ్యనేమో L3 రూట్స్ వెళ్తుంటాయి. L3 L4 మధ్యనేమో L4 రూట్, కిందేమో L5 రూట్స్ వెళ్తాయి. తర్వాత L5 S1 మధ్యనేమో S1 రూట్స్ వెళ్తాయి. ఓకే, ఇవన్నీ బాగున్నంత కాలం బాగానే ఉంటుంది. బాగోకపోవడం అంటే ఏంటంటే చెప్పే కదా ఇందాక 2 ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకటి స్పైనల్ కార్డ్ నేరో అయిపోవడం, ఇంకోటేమో డిస్క్ బల్జ్ ఒకటి. ఈ 2 కాకుండా 3వ కారణం ఏంటంటే ఈ నరం బయటకు వస్తుంది కదా, రూట్ ఇలా బయటకు వస్తుంది కదా, రూట్ ఇలా బయటకు వస్తుంది కదా. సో ఈ బయటకు వచ్చే కన్నం నేరో అయిపోద్ది అనమాట. ఇందాక ఏం చెప్పాను, స్పైనల్ కెనాల్ నేరో అయిపోద్ది అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాను, రూట్ వెళ్ళే కెనాల్ నేరో అయిపోతాం. సో దీనేమో రూట్ కెనాల్ స్టీనోసిస్ అంటాం. నేరో ఎప్పుడైనా స్టీనోసిస్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ గొట్టం నేరో అయిపోయింది అనుకోండి, స్టీనోసిస్ అంటాం. గొట్టం చూడండి, ఇది నార్మల్, ఇలా నేరో అయిపోతే స్టీనోసిస్ అంటాం. స్పైనల్ కెనాల్స్ ఇది మధ్యలో నిలువుగా వెళ్ళే గొట్టం నేరో అయిపోతే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటాం. ఈ రూట్ వెళ్ళే కన్నం నేరో అయిపోయింది అనుకోండి, రూట్ కెనాల్ స్టీనోసిస్ అంటాం. డిస్క్ బల్జ్ వస్తే డిస్క్ బల్జ్. సో ఈ 3 మెయిన్ కారణాలు అనమాట నడుము నొప్పికి. అంటే సయాటికా అంటారు చూడండి అందరూ. సయాటికా అంటే ఏంటి అంటే నడుము నొప్పి, నడుము నుంచి కింద కాళ్ళలోకి పాకడం అనమాట. ఇప్పుడు అది చెప్తాను. సయాటికా అంటే ఏంటంటే వివరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక నరం, ఇది ఒక ఇది L2 3 4 5 S1. సో ఇవన్నీ లెఫ్ట్, ఇవన్నీ రైట్, ఇది బ్యాక్ సైడ్ కదా, ఇటు ఫ్రంట్, ఇది బ్యాక్. సో అనుకుని ఇవన్నీ లెఫ్ట్, ఇవన్నీ రైట్. సో ఈ లెఫ్ట్ వన్నీ కలిపి ఒక పెద్ద కట్ట కింద పెద్ద నరం కింద తయారవుద్ది లెఫ్ట్ సైడ్. అలాగే ఇటుపక్కవన్నీ కలిపి రైట్ సైడ్ అన్ని కలిపి ఒక పెద్ద నరం కింద తయారవుతుంది. ఆ పెద్ద నరం పేరే సయాటిక్ నర్వ్. ఆ నరం పేరు సయాటిక్ నర్వ్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్లో ఐదర్ డిస్క్ బల్జ్ అన్నవచ్చు, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అన్నవచ్చు, ఓకే, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అన్నవచ్చు, లేకపోతే రూట్ కెనాల్ స్టీనోసిస్ అన్నవచ్చు. ఏదన్నా ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే ఆ నరం మీద ప్రెజర్ పడి అలా సిగ్నల్ ఆ కింద కాలుకి వెళ్తుంది అన్నమాట. ఇటు పక్క అయితే ఇటు పక్క, అటుపక్క అయితే అటుపక్క, 2 పక్కలు అయితే 2 పక్కల. సయాటికా కెన్ బి ఆన్ రైట్ సైడ్ ఉండొచ్చు ఎలోన్, ఒక రైట్ సైడే ఉండొచ్చు, లేకపోతే ఒక లెఫ్ట్ సైడే ఉండొచ్చు, లేదా 2 కాళ్ళకి నొప్పి వెళ్ళొచ్చు. 2 పక్కల సయాటికా ఉంది అంటాం అప్పుడు, అంతే. బయలాటరల్ సయాటికా అంటాం. ఓకే, అంటే ఈ ఎలాంటివి తెలియడం వల్ల ఇప్పుడు మీకు ఆ జబ్బులు ఏంటి, కారణాలు ఏంటి, తర్వాత అది ఎందుకు నొప్పి ఇలా కిందకి వెళ్తుంటుంది, ఇలాంటివన్నీ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.